వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 2 రోజుల మహారాష్ట్ర పర్యటనకు భారీ కాన్వాయ్తో వెళ్లిన కేసీఆర్, సీఎం వెంట తరలిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు. బీసీ జాబితా నుంచి తొలగించిన 26 కులాలను బీసీ కమిషన్లో చేర్చాలి. బీసీ సంక్షేమ సంఘం జేఏసీ చైర్మన్ ఆళ్ల రామకృష్ణ డిమాండ్. మార్వాడి సమాజ్ ఆధ్వర్యంలో నేత్రపర్వంగా కలశయాత్ర, జయకృష్ణ నినాదాలతో ఆధ్యాత్మిక శోభయాత్రతో నిండిన బేగం బజార్ వీధులు. ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి వెంటనే ముదిరాజులకు క్షమాపణ చెప్పాలి. ముస్తాబాద్ ప్రధాన రహదారిపై దిష్టిబొమ్మతో శవయాత్ర దగ్ధం. ఇక డీటెయిల్స్ చూస్తే, సీఎం కేసీఆర్ 2 రోజుల మహారాష్ట్ర పర్యటనకు భారీ కాన్వాయ్తో బయలుదేరారు. 600 వాహనాలతో సోలాపూర్ బయలుదేరిన ఆయన సమక్షంలో బీఆర్ఎస్లో పలువురు మహారాష్ట్ర నేతలు బీఆర్ఎస్లో చేరనున్నారు. రోడ్డు మార్గాన మహారాష్ట్రకు బయలుదేరిన ముఖ్యమంత్రి మహారాష్ట్ర పర్యటనతో సంగారెడ్డి పోలీసులు అలర్ట్ అయ్యారు. హైదరాబాద్ ముంబై హైవే మీదుగా కేసీఆర్ మహారాష్ట్ర చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో హైవేపై బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం వెంట పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు భారీ ఎత్తున తరలి వెళ్లారు. అంతే సార్ 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 బీసీ కమిషన్లో 26 కులాలను వెంటనే చేర్చాలని బీసీ సంక్షేమ సంఘం జేఏసీ చైర్మన్ ఆళ్ల రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ తిరుమలగిరిలో బీసీల ఆత్మగౌరవ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం తెలంగాణ బీసీ జాబితా నుండి తొలగించిన 26 కులాలను బీసీ కమిషన్లో చేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. లేని పక్షంలో రాష్ట్ర స్థాయి ఉద్యమం చేపట్టి 26 కులాలను కలిపే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. స్వార్థ రాజకీయాల కోసం కుట్ర చేయడం సరికాదన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య హాజరయ్యారు. కార్యక్రమంలో బీసీ నేతలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ తొలగించబడిన 26 కులాల గురించి పోరాట సమితి తరపున మేము పోరాడుతుంటే మాకు ఎంతో అండగా ఉండి మా పోరాట సమితి గౌరవాధ్యక్షులు మా ఆర్ కృష్ణ అన్నయ్య గారు మాకు వెన్నుదన్నుగా ఉండి ఈ ఉద్యమాన్ని ఇంతవరకు తీసుకొచ్చారు. బీసీ కమిషన్ ఈనాడు హీరింగ్కి వచ్చిందంటే ఇదంతా కూడా మా ఆర్ కృష్ణ అన్నయ్య గారి కృషి, వారి యొక్క పట్టుదలని మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. వారి ఆశీస్సులు పూర్తిగా మా ఈ 26 కులాల మీద ఉండాలని, తక్షణం ఇవన్నీ కూడా మళ్ళీ తెలంగాణ బీసీ లిస్టులో కలిపేటట్టు వారు పూర్తి సహకారం ఇలాగే అందిస్తారని కోరుకుంటూ సెలవు. హైదరాబాద్ బేగం బజార్లో మార్వాడి సమాజ్ ఆధ్వర్యంలో కలశయాత్ర ఘనంగా జరిగింది. బేగం బజార్ వీధులన్నీ జై శ్రీకృష్ణ నినాదాలతో ఆధ్యాత్మిక శోభయాత్ర కొనసాగింది. విక్వాల్ ప్రగతి సమాజ్ ఆధ్వర్యంలో శ్రీ రాధాకృష్ణ, వేదమాత గాయత్రి, సుంగురుషి మహారాజ్ విగ్రహాల ప్రాణప్రతిష్ఠ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. విగ్రహ ప్రాణప్రతిష్ఠాపన సందర్భంగా మార్వాడి మహిళలు పెద్ద ఎత్తున భారీ కలశయాత్రను నిర్వహించారు. శోభయాత్ర ముందు భక్తులు బాజా భజంత్రీలతో బేగం బజార్ పురవీధుల్లో యాత్ర కన్నుల పండుగగా ముందుకు సాగింది. అడుగడుగున స్వాగత వేదికల నుండి పూల వర్షం కురిపించారు. బేగం బజార్ ప్రాంతం మొత్తం ఆధ్యాత్మిక వాతావరణంలో వెల్లివిరిసింది. శ్రీకృష్ణుడి వేషధారణలు, గోపికల నృత్యాలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి.
पूरे कार्यक्रम का आयोजन मोतीलाल तिवारी, विष्णु गोपाल तिवारी व उनके परिवार द्वारा किया गया। भव्य राधा कृष्ण का मंदिर बनाया गया। उसकी प्राण प्रतिष्ठा 28 तारीख को है। आज कल और परसों 3 दिन का कार्यक्रम है। मैं सभी भक्तों से विनती करता हूँ ज़्यादा से ज़्यादा संख्या में पधारे और यहाँ जो भी भक्त लोग आए उन सबको हार्दिक अभिनंदन, धन्यवाद। जय श्री कृष्ण, जय तेलंगाना। చాలా గొప్పగా పెద్దగా ఆధ్యాత్మిక ఒక రథయాత్ర ఇవాళ ఇక్కడ గోషామహల్ బర్తన్ బజార్ నుంచి కొనసాగడం జరుగుతూ ఉంది। ఇది త్రివారి బ్రదర్స్ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఘనంగా అయోధ్య నుంచి ఎంతమంది అయితే అయోధ్యలో మన ఈ ఋషులు సాధులు సంతులు ఉంటారో వాళ్ళందరినీ పిలిపించి ఈడ సన్మానం చేయించి వాళ్ళతో పాటు ఈడ బగ్గి మీద వాళ్ళని కూర్చోబెట్టి ఈ గోషామహల్ ప్రాంతం మొత్తం ఒక రథయాత్రగా తీస్తూ ఇవాళ వందల సంఖ్యలో ఈ యొక్క భక్తి శ్రద్ధలతో వచ్చేస్తున్నటువంటి ఈ చిక్వాల్ సమాజానికి మరి అదేవిధంగా అన్ని సమాజాలు ఇందులో ఉన్నాయి కాబట్టి వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను। ఉమ్మడి ఆదిలాబాద్లోని 3 సీనియర్ ఎమ్మెల్యేలను 2 వారాల వ్యవధిలోనే వరుస ప్రమాదాలు పలకరించడంతో నేతలు అభిమానుల్లో కలవరం మొదలైంది। ప్రమాదాల నుండి త్రుటిలో బయటపడడంతో పెనుగండం గట్టెక్కిందని అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు। అయితే ఒకే జిల్లాకు చెందిన 3 నేతలు ఒకే రకమైన ప్రమాదానికి గురి కావడం ఇటు పార్టీలు అటు ప్రజల్లో చర్చకు దారితీసింది। రాబోయే ఎన్నికల్లో ప్రజా ఆశీర్వాదంతో మరోసారి ప్రజాక్షేత్రంలో నిలిచేందుకు దండిగా నూకలున్నాయని, ఓటర్ ఆశీర్వాదంతో మరింత మెండుగా ఉంటే మరోసారి గెలిచి నిలుస్తారని, పెనుగండాలు తప్పినట్టేనని అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు। మొత్తానికి దేవుని దయ వల్ల రోడ్డు ప్రమాద గండాల నుండి గట్టెక్కారు కానీ రాబోయే ఎన్నికల్లో ఓట్ల గండం నుండి ఎలా బయటపడతారో చూడాలని ప్రతిపక్ష నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు। జూన్ 15న మహారాష్ట్రలోని నాగ్పూర్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు బయలుదేరిన ఎమ్మెల్యేలు జోగు రామన్న, కోనేరు కోనప్ప కారు యావత్మాల్ జిల్లా పాండ్రకోడ వద్ద రోడ్డు ప్రమాదానికి గురైంది। పశువుల మంద అడ్డు రావడంతో కంట్రోల్ కోల్పోయిన ఎమ్మెల్యే వాహన డ్రైవర్ ఓ పశువును ఢీకొట్టడంతో ముందు భాగం నుజ్జునుజ్జైంది। ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 2 ఎమ్మెల్యేలతో పాటు మాజీ ఎంపీ నగేష్ ప్రమాదం నుండి బయటపడ్డారు। ఈ ఘటన జరిగిన 9 రోజులకు సరిగ్గా అదే తీరును బోధ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు వాహనం ప్రమాదానికి గురైంది। ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే వాహనం ముందు భాగం నుజ్జునుజ్జవగా ఆయన ఎడమ చేతి వేళ్లు ప్రమాదంలో విరిగిపోయాయి। ప్రమాద సమయంలో ఎమర్జెన్సీ బెలూన్స్ ఓపెన్ కావడంతో ఆయన ప్రాణాలతో బయటపడ్డారు। హైదరాబాద్ నుండి ఆదిలాబాద్ వస్తుండగా నిర్మల్ బైపాస్ సమీపంలోని నేరేడికొండ మండలం కొరటికల్ వద్ద ఆవు అడ్డు రావడంతో ప్రమాదం జరిగింది। వైఎస్ఆర్టీపీ చీఫ్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ జరుగుతున్న ప్రచారంపై బీజేపీ ఏపీ నేత ఆదినారాయణ రెడ్డి స్పందించారు। షర్మిల కాంగ్రెస్లో చేరతారని స్పష్టమైన సమాచారం ఉందని అన్నారు। ఆమెకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉందని అన్నారు। షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు ఇస్తే జగన్ పని అవుటేనని వ్యాఖ్యానించారు। షర్మిల అన్న వదిలిన బాణం కాదని, అన్న వదిలేసిన బాణమని, ఆ బాణమే రాబోయే రోజుల్లో ఏపీకి రాబోతుందని సెటైర్లు వేశారు। జగన్ రెడ్డి పోలవరానికి పొగపెట్టి అమరావతికి అగ్గిపెట్టారని విమర్శించారు। కేంద్రం ఏపీకి 35 లక్షల ఇల్లు మంజూరు చేస్తే కనీసం 35 ఇల్లు కూడా కట్టలేదని విమర్శించారు। ప్రధాని నరేంద్ర మోడీ ప్రభావం ఏంటో సెప్టెంబర్ తర్వాత తెలుస్తుందని వ్యాఖ్యానించారు। బయటికి రావడం ఇన్సైడ్, దాని వలన ఏపీలో కూడా ఓపెన్గా క్లియర్గా ఆమె తిరగాలనే కండిషన్ పెట్టినారంట। ఆ తిరిగితే వాళ్ళు ఎవరు సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ విజయమ్మతో పాటు షర్మిలమ్మ అక్కడికి వస్తే బ్లాస్ట్। ఇప్పటికే షర్మిల ఏం చెప్పింది, ఒకప్పుడు అన్న వదిలిన బాణమైంది, ఇప్పుడు ఆమెనే వదిలేసిన ఆమె ఇక్కడికి రాబోతుంది। చాలా సమస్యాత్మకంగా తయారవుతుంది। ఒకే విధంగా ఆమె ఒకే మాట చెప్తే వీళ్ళ పరిస్థితి ఘోరాతి ఘోరంగా ఉంటుంది। నాన్న పాలన వేరు, అన్న పాలన వేరు। నాన్న పాలన స్పష్టంగా ఉంటే అన్న పాలన అస్పష్టంగా ఉంది, అశాంతిగా ఉంది, ఘోరాతి ఘోరంగానే ఒక్క మాట చెప్తే ఆయనకు శ్రీరామ రక్ష జీడు అవుతుంది। ఘోరాతి ఘోరంగా అతని పాలన రాక్షస పాలన కంటే ఎక్కువ, రావణాసుని పాలన కంటే ఎక్కువ ఉందనే విషయం అందరికీ తెలుసు కాబట్టి ఆ మాటలు ఆ నోట్లో వస్తాయి। ఇప్పటికే ఆమె సిబిఐ వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది, చిన్నాన్నను చంపడానికి ఆమెకు సీటు వివేకానంద రెడ్డి గారు అడగడమే కారణం అనే విషయం కూడా స్పష్టంగా చెప్పింది।
అదే కాకుండా సునీతమ్మ స్పష్టంగా సుప్రీంకోర్టులో కూడా పాపం ఆమె ప్రాక్టీస్ చేసుకోవాల్సిన పని వచ్చింది, ఆమె లీగల్ యాక్షన్ చేసింది. అది కాకుండా 3వ తేదీ నాడు విచారణ జరగబోతుంది చంద్రచూడ్ చీఫ్ జస్టిస్ దగ్గర. కాబట్టి అంతు లేని కథగా మార్చిన వివేకానంద రెడ్డి కేసు అంతమయ్యే కథగా మారుతుంది 3వ తేదీ నాడు తర్వాత. షర్మిల కూడా ఈ విషయంలో స్పష్టంగా ఉంది, ఆమె కూడా ఇక్కడ ప్రచారానికి రాబోతుందనే విషయం మాకు స్పష్టంగా తెలుసు. ఇక్కడ అశాంతి తప్ప శాంతి లేదు, దౌర్జన్యం వాళ్ళే కొట్లాడుకోవడం. నిన్న రాయచోటులో మొన్న కడపలో హత్య వాళ్ళే, ఇసుక పైన ఒకడు చనిపోవడం వాళ్ళే, ఎంతమంది చచ్చిపోయినా వాళ్ళకి కనికరం లేదు. అందుకే నేను చెప్పినది కనికరం లేని కనకరాజ. శాంతి భద్రతలు గాలికి పోయినాయి, భద్రత లేదు, శాంతి లేదు. రైట్ ప్రభావం సెప్టెంబర్ తర్వాత తెలుస్తుంది. ఇంకా నోబెల్ ప్రైజ్ కూడా ఆయనకి ఇవ్వాలని ఒక ప్రపోజల్ కూడా జరుగుతుంది. మోడీ 9 ఏళ్ల పాలనలో అన్ని రంగాలను పికప్ చేసినాడు. ఆభా కార్డులు పెట్టాడు, హెల్త్కు ఆభా కార్డుతో పాటు ఈ ఊర్లో కూడా ఎంఆర్ఐ స్కాన్ ఇచ్చారు, సిటీ స్కాన్ ఇచ్చారు, డయాలిసిస్ సెంటర్లు పెట్టారు, రిమ్స్కి ఎన్నో మందులు ఇచ్చారు. రుద్రుడిలో కూడా ఎంఆర్ఐ స్కాను సిటీ స్కాన్ ఇచ్చినాడు హెల్త్ పరంగా. ఆ ఆభా కార్డు తొంగలో దొక్కుతుంది. ఎడ్యుకేషన్కు గతంలో 3% బడ్జెట్ ఉంటే 4% చేసినాడు. గతంలో రాష్ట్రాలకు 32% ఉంటే 42% చేసినాడు. హెల్త్కు 4% ఉంటే 5% చేసినాడు. 1 నేషన్ 1 గ్రిడ్ అన్నాడు. ఎక్కడ కూడా ఇంతకుముందు 3 గ్రిడ్లు ఉండేటి. మన సౌత్ కల్లా ఒక గ్రిడ్డు, మధ్య రాష్ట్రానికి సెంట్రల్ గ్రిడ్డు, ఆ రాష్ట్రాలకు ఈశాన్య రాష్ట్రాలకు నార్త్ గ్రిడ్డు. ఈ 3టిని లైన్స్ పెంచి ఎక్కడ కరెంటు తక్కువ వచ్చినా అక్కడ వాడుకోవచ్చు. ఇక్కడ నుంచి అక్కడికి ఇవ్వచ్చు, అక్కడి నుంచి ఇక్కడ ఇవ్వచ్చు. 1 నేషన్ 1 రేషన్ అన్నాడు. 1 నేషన్ ఒకే అజెండా అన్నాడు. జమ్మూ కాశ్మీర్ను కలిపినాడు. ట్రిపుల్ తలాక్, మహిళలు ఆ విధంగా ఇబ్బంది పడకూడదు ముస్లిం మహిళలని ట్రిపుల్ తలాక్ పెట్టి ఆ సిస్టాన్ని రద్దు చేసినాడు. సిఏఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అని తయారు చేసినారు. ఏ రకంగా కూడా ఆలోచన చేస్తే మోడీ గారి ఆలోచన పర్ఫెక్ట్గా ఉన్నాయి. కానీ ఈ రాష్ట్రంలో తుంగల తొక్కినాడు. అది ఎవరికి తెలియడంలే. తన పేరు ఉదాహరణకు వెటర్నరీ వెహికల్ ఈ రాష్ట్రంలో 340, నేను ఆ శాఖకు మంత్రిగా పనిచేసిన 340 వెహికల్, ఒక్కొక్క వెహికల్ ఖరీదు 36 లక్షలు, ప్లస్ మెయింటెనెన్స్కు నెలకు 2 లక్షలు. ఒక్క ఫోటో కూడా లేదు మొబైల్ వెటర్నరీ వెహికల్. ఎందుకంటే పశువుల దగ్గరికే వైద్యం పోవాలా, పశువులు హాస్పిటల్కు రాలేకుండా కొత్త ఆలోచన చేసినారు. టోటల్ ఖర్చు అయిందే. బియ్యము ఉచితంగా ఇప్పటికీ రన్ అవుతుంది. 5 కేజీలు బియ్యం పర్ హెడ్. రేషన్ కార్డులో ఎంతమంది ఉంటే అంతమందికి 5 కేజీలు, 1 కేజీ మళ్ళీ పప్పు ధాన్యం కూడా. ఈ రకంగా ఆలోచన చేసి కరోనాను కంట్రోల్ చేసి, రేషన్ను కంట్రోల్ చేసి, విదేశీ విధానం ఉక్రెయిన్ వారు జరిగితే ఇక్కడికి తీసుకొని వచ్చి పెట్టాడు. మొన్న కొరియాలో కూడా జరిగితే మళ్ళీ వాళ్ళని కూడా తీసుకొచ్చి పెట్టారు. అంటే ఏ రకంగా మోడీ గారు అవలంబించలే. జగన్ రెడ్డి ఉన్న బడ్జెట్ను ఇష్టం వచ్చినట్టు బడ్జెట్ కాక అప్పు 11 లక్షలు చేసి పెట్టాడు. 5,20,00,000 మందికి దాదాపు 2,10,000 రూపాయలు ఒక్కొక్క తలకాయ మీద అప్పు. నేను ఇచ్చిన 2,10,000 2,08,000 కోట్లు నేరుగా డీబీటీ పద్ధతిలో ఇచ్చా అంటున్నాడు. వెల్కమ్ మేము ఇచ్చినందుకు. కానీ నువ్వు తెచ్చిన అప్పు ఎంత? కాంట్రాక్టులకు ఎంత అప్పు పెట్టినావు? డిపాజిట్లు ఎంత పడుకున్నావు? అందరినీ ఎందుకు సతాయించినావు? ఏది నువ్వు కంట్రోల్ చేసేది? ఏది మద్యం కంట్రోల్ అంటే నీ ఇష్టం వచ్చేది నీ కంట్రోల్కి పోయింది. అది మద్యం కంట్రోల్ కాదా, నీ కంట్రోల్కి పోయింది, నీ వ్యాపారానికి పోయింది. ఇసుక కంట్రోల్ అయిందా? అది నీ వ్యాపారానికి పోయింది. ఎర్రచందనం కంట్రోల్ అయిందా? అది నీ వ్యాపారం అయికి వచ్చింది. గనులు సెట్ అయినాయా? గనులు ఆక్రమించుకునే జగనుడైనాడు. పోలవరం పొగ పెట్టి తెచ్చివి, అమరావతికి అగ్గి పెడితివి, ఏమన్నా స్టేట్ తెచ్చినావా? ఏంది చెప్పడం పెద్ద గొప్ప మాటలు. ఏంది నీది? ఏ దాంట్లో రోడ్లు ఇచ్చివా, ఇండ్లు కడితివా, కరెంటు ఏమన్నా సరిగ్గా సప్లై చేసివా? పేదలకు సంబంధించిన సంక్షేమం అంటావు. నీ ఇష్టం వచ్చేట్టు. నేను ఇంతకుముందు చెప్పిన సులభ భాషలో ఒక పెరుగు ఒక గ్రైండర్లో వేచే బటర్ నొక్కుతాడు. దాంట్లో జిలుగుతే పైన వెన్న వచ్చాది, ఆ వెన్న తను తినడం, కింద బటర్ మిల్క్ మిగులుతుంది, దాంట్లో దండిగా నీళ్లు పోయడం, అది పంచినాడడం. బటర్ మిల్క్ పేదలకు, బటర్ నీకు. అదే నీ బటర్ విధానం. బటన్ నొక్కినా ఏంది నీ బటన్ నొక్కడం అంట?
జాతీయ రహదారిపై అర్ధరాత్రి సమయంలో వాహనదారులను బెదిరించి నగదు వసూలు చేస్తున్న నకిలీ పోలీసులను ఏలూరు రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. జాతీయ రహదారిపై విశాఖపట్నం నుంచి విజయవాడ వైపు వెళ్తున్న వాహనదారుల నిందితులను బెదిరించి డబ్బులు దోచుకుంటున్నారని ఏలూరు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. ఈ నెల 23న ఏలూరుకు చెందిన షేక్ మౌలానాను రోడ్డుపై ఆపి నగదు డిమాండ్ చేయగా అతనికి అనుమానం వచ్చి ప్రశ్నించడంతో కత్తితో బెదిరించి 5,000 రూపాయలు దోచుకుని ఉడాయించారని వివరించారు. బాధితుని ఫిర్యాదు మేరకు నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి నకిలీ యూనిఫామ్, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కూర్చొని సెంటర్ से ఇలాగ ఎక్స్ట్రా గట్టు కూడా అలా జరుపు సార్. సెలెక్ట్ అయ్యాను ఆర్పిఎఫ్ అని చెప్పాను మేడం. తర్వాత బాగా విజయవంతం కావాలని చెప్పి అన్నీ చేశాడు. అయితే దురదృష్టవశాత్తు వాడి దురదృష్టవశాత్తు షేక్ మౌలానా అని చెప్పి రెస్టారెంట్ ఉంది హైవేలో. అతను హోటల్ కట్టుబడి అంటే వ్యాపారం అంతా ముగించుకొని ఇంటికి వచ్చేటప్పుడు దారిలో ఇద్దరు వ్యక్తులు అంటే ఒక ఎస్ఐ ఒక మఫ్లు వెహికల్లో ఉన్న మోటార్ సైకిల్కి అడ్డం పెట్టి రికార్డ్స్ అడగడం జరిగింది. మోటార్ సైకిల్ వెహికల్స్ ఒక రికార్డ్స్ గురించి అడగడం జరిగింది. దానిపైన రికార్డ్స్ ప్రస్తుతం లేవు, ఇంట్లో ఉన్నాయని చెప్పడం జరిగింది. అయితే మీరు ఫైన్ కట్టాలని చెప్పి నేను ఎస్ఐను, నువ్వు కట్టకపోతే నీ వెహికల్ సీజ్ చేస్తామని చెప్పి బెదిరించడం జరిగింది. దానికి అతను మిమ్మల్ని ఎక్కడ చూడలేదు, ఇక్కడ ఎస్ఐ ఈ పరిసర ప్రాంతంలోనే మీరు ఎస్ఐ అని ఎక్కడ చూడలేదు, మీ పేరు ఏమిటనేది అని అతను అడగడం జరిగింది. దానికి అతను మత్తులో ఉన్న అతను కానిస్టేబుల్ చెప్పుకుంటే అతను కత్తి తీసేసి అతను బెదిరించి అతని దగ్గర ఉన్న పర్సులో నుంచి 5,000 రూపాయలు బలవంతంగా లాక్కొని అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. ఈ విషయంలో కేసు నమోదు చేసుకుని ఎస్ఐ లక్ష్మణ్ బాబు గారు దర్యాప్తు చేపట్టడం జరిగింది. ఆదిప్రసాద్ గారి పర్యవేక్షణలోన దర్యాప్తు కొనసాగింది. ఇలా ఉండగా రాబోయే సమాచారం మేరకు నిన్నటి దినం రాత్రి సత్రం దగ్గర బ్రిడ్జ్ దగ్గర ఇద్దరు ముద్దాయిల్ని అయితే ఆ రోజు ఎవరైతే దోపిడీకి పాల్పడ్డారో ఆ ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ పేర్లు వచ్చి పంపన మహేష్, ఇతను వచ్చి కల్లచెరువు గ్రామం కామవరపు కోట మండలం. ఇంకో అతను వచ్చేసి నత్తా నాగేశ్వరరావు, ఇతను వేములపల్లి గ్రామము లింగాపాలెం మండలం. వీళ్ళిద్దరు కూడా అక్కడ బజార్లో మార్కెట్లోన పోలీస్ యూనిఫామ్ కుట్టించుకొని ఎస్ఐగా అవతారం ఎత్తేసి రోడ్డు పైన పోయే వాళ్ళని ఎస్ఐ అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళని ఇద్దరిని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకు హాజరుపడుతుంది. ఏలూరు జిల్లా ఏలూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉయ్యూరుకు చెందిన ఒక కుటుంబం ద్వారకా తిరుమల దైవ దర్శనానికి వెళ్లి తమ వాహనంలో తిరిగి వస్తుండగా చోదిమొళ్ల జాతీయ రహదారిపై లారీ వెనుక నుండి ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 3 ఏళ్ల చిన్నారి మృత్యువాత పడింది. క్షతగాతులను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కర్నూలు జిల్లా కోడుమూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరో, ఐషార్ వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా చికిత్స పొందుతూ మరో వ్యక్తి మృతి చెందాడు. 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాతులను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను హోలగుంద మండలం కొత్తపేట వాసులుగా గుర్తించారు. సమాచారం తీసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 2 రోజుల మహారాష్ట్ర పర్యటనకు భారీ కాన్వాయ్తో వెళ్లిన కేసీఆర్, సీఎం వెంట తరలిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు. బీసీ జాబితా నుంచి తొలగించిన 26 కులాలను బీసీ కమిషన్లో చేర్చాలి. బీసీ సంక్షేమ సంఘం జేఏసీ చైర్మన్ ఆళ్ల రామకృష్ణ డిమాండ్. మార్వాడి సమాజ్ ఆధ్వర్యంలో నేత్రపర్వంగా కలశయాత్ర, జయకృష్ణ నినాదాలతో ఆధ్యాత్మిక శోభయాత్రతో నిండిన బేగం బజార్ వీధులు. ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి వెంటనే ముదిరాజులకు క్షమాపణ చెప్పాలి. ముస్తాబాద్ ప్రధాన రహదారిపై దిష్టిబొమ్మతో శవయాత్ర దగ్ధం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ్ హితం.